హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కొత్త సంవత్సరం మరియు సంక్రాంతి కానుకగా ఏ పథకాలు ఇవ్వబోతున్నారనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముఖ్యంగా కొత్త పెన్షన్లు అనేవి ఉన్నాయి, అదేవిధంగా రేషన్ పంపిణీకి సంబంధించిన అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో వీడియోలోకి వెళ్ళి పూర్తిగా తెలుసుకుందాం. మహిళలకు కూడా 2 కొత్త పథకాలు అయితే ఇవ్వబోతున్నారు. అలానే రైతులకు సంబంధించి కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అయితే ఇవ్వబోతున్నారండి. సో వాటి మీద కూడా వివరాలు అయితే ఉన్నాయి. పూర్తిగా చూడండి, కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. ఎండ్ వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎన్డీఏ కూటమి ప్రభుత్వము కొత్త సంవత్సరం మరియు సంక్రాంతి కానుకను అయితే ప్రకటించిందనమాట. సో కొత్త సంవత్సరం కానుకగా ఏమేమి ఇస్తున్నారు ఏంటి అనే వివరాలను ఒకసారి మీకు ఇక్కడ వివరంగా అయితే తెలియజేస్తాను. ఒకసారి చూడవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ముఖ్యంగా పెన్షన్ పంపిణీకి సంబంధించి అప్డేట్స్ అయితే అందించారండి ముందుగా. సో పెన్షన్ పంపిణీ అనేది ముఖ్యంగా జనవరి 1కి బదులుగా డిసెంబర్ 31వ తేదీన పంపిణీ అయితే జరగబోతుందండి. సో గ్రామ వార్డు సచివాలయం అధికారుల ద్వారా అయితే పెన్షన్ పంపిణీ కార్యక్రమాలు అనేటివి డిసెంబర్ 31వ తేదీనే జరుగుతుంది. కొత్త సంవత్సరంలోకి పెన్షన్ లబ్ధిదారులు పెన్షన్ అమౌంట్ అయితే అడుగైతే వేస్తారనమాట. సో అలానే ఇక్కడ మనకు ముఖ్యంగా ఈ యొక్క జనవరి 1వ తేదీన అయితే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే జరగదు. జనవరి 2వ తేదీన డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుంది. సో అంటే మనకు డిసెంబర్ 31, జనవరి 2 ఈ 2 తేదీలలో మాత్రమే పెన్షన్ పంపిణీ అయితే జరుగుతుందన్నమాట. సో పెన్షన్ లబ్ధిదారులు కూడా ఈ మార్పును అయితే గుర్తుంచుకోండి. సో మీకు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది డిసెంబర్ 31వ తేదీ 7 గంటలకు అయితే ప్రారంభమవుతుంది అనమాట. అలానే జనవరి 2వ తేదీన సాయంత్రం నాటికైతే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే క్లోజ్ అవుతుంది అనమాట. సో ఒకరోజు ముందుగానే పెన్షన్స్ అనేటివి ఇస్తున్నారండి. ఓకేనా, ఇది పెన్షన్కి సంబంధించిన అప్డేటు. ఇక రేషన్కి సంబంధించినటువంటి అప్డేట్స్ కనుక చూసుకున్నట్లయితే, సో రేషన్ పంపిణీ వచ్చేసి ముఖ్యంగా రేషన్ కానుక ఏమైనా ప్రకటించారా అని చెప్పి చాలామంది కూడా అడుగుతున్నారనమాట. ఇక్కడ రేషన్ పంపిణీలో భాగంగా కొన్ని మార్పులు అయితే చోటు చేసుకున్నాయండి. సో రేషన్ బియ్యం అనేటివి కొంచెం తగ్గించి అయితే ఇవ్వబోతున్నారు. 3 నుంచి 5 కేజీల వరకు రేషన్ బియ్యం అయితే తగ్గించి వాటి స్థానంలో జొన్నలు అయితే ఇవ్వబోతున్నట్లు సమాచారం అయితే అందించారనమాట. అలానే ఇక్కడ మనకు రేషన్ బియ్యం వస్తాయి, చక్కెర వస్తుంది, అలానే ఈ జొన్నలు ఇస్తున్నారు, రాగులు ఇస్తున్నారు. గోధుమ పిండి ప్యాకెట్ అయితే సబ్సిడీకి 1 కేజీ, ఒక రేషన్ కార్డుకి 1 కేజీ అయితే 16 రూపాయలకి అయితే ఈ యొక్క గోధుమ పిండి అయితే ఇవ్వబోతున్నారనమాట. అలానే కందిపప్పు కొన్ని ఏరియాలో అయితే ఇవ్వబోతున్నారు. ఇలా 6 సరుకులు మాత్రమే ఈ రేషన్ కోటాలు అయితే రాబోతున్నాయి అనమాట జనవరి నెలలో. అంతే తప్ప మిగతావి ఆయిల్ ప్యాకెట్స్, అదేవిధంగా ఈ యొక్క చింతపండు ఇవన్నీ కూడా ఏమీ రావడం లేదనమాట. సో చంద్రన్న కానుక, సంక్రాంతి కానుక అయితే ఇవ్వడం లేదు. ఈ సరుకులు మాత్రమే ఇవ్వబోతున్నారు. అలానే బ్యాగులు కూడా పంపిణీ అయితే లేదండి. సో ఓకేనా. సో రేషన్ పంపిణీకి సంబంధించిన అప్డేట్ అయితే ఇదేనమాట సంక్రాంతికి సంబంధించి. సో రేషన్ బియ్యం అయితే తగ్గించి ఇవ్వబోతున్నారు. తగ్గించి ఇవ్వడమే కాకుండా జొన్నలు ఇస్తున్నారనమాట వాటి స్థానంలో. ఓకేనా, సో ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే సో ప్రతి జిల్లాకు కూడా 200 కొత్త పెన్షన్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు గుడ్ న్యూస్ అయితే చెప్పారండి. కొత్త పెన్షన్లకు అవకాశం అయితే ఇచ్చారండి కొత్త సంవత్సరంలో. సో ఇది ఒక మంచి శుభవార్తగా అయితే చెప్పవచ్చు. ఎవరైతే పెన్షన్ల కోసం వెయిట్ చేస్తున్నారో వారికి ఈ ఇన్ఫర్మేషన్ చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఇక్కడ చూడండి. సో మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, పెన్షన్ల మంజూరుపై సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారనమాట. ఇప్పటి వరకు పెన్షన్ల మంజూరులో కలెక్టర్లకు విచక్షణాధికారం లేకపోవడంతో బాధితులకు న్యాయం జరగడం లేదని ఐఏఎస్ కలెక్టర్ల సదస్సులో అయితే ప్రస్తావన అయితే వచ్చిందనమాట. సో దీనిపై స్పందించినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు జిల్లాకు అంటే ప్రతి జిల్లాకు కూడా 200 కొత్త పెన్షన్లు మంజూరు చేసేందుకు అనుమతి అయితే ఇచ్చారనమాట. అయితే వీటి మీద ప్రొసీడింగ్స్ అనేటివి సంబంధిత మంత్రులు మరియు కలెక్టర్లు అయితే తీసుకోవాల్సిందిగా అయితే చెప్పారనమాట. అలానే ఇక్కడ మనకు కొత్త పెన్షన్లు అనేసరికి అన్ని రకాల కొత్త పెన్షన్లకు అవకాశం అయితే ఇవ్వడం లేదు కేటగిరీ వైజ్గా. సో కొన్ని పర్టికులర్గా కొన్ని పెన్షన్లకు మాత్రమే అవకాశం అయితే ఇచ్చారండి. సో దానికి సంబంధించిన వివరాలు ఒకసారి చూసుకున్నట్లయితే, సో ఇక్కడ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, అదేవిధంగా క్యాన్సర్ రోగులు, దివ్యాంగులకు సంబంధించి అయితే అవకాశం ఇచ్చారు. సో నేను గత వీడియోస్లలో కూడా చెప్పాను, దివ్యాంగులకు మొదటిగా కొత్త అప్లికేషన్స్కి అవకాశం అయితే వస్తుంది. సో మనకు వచ్చే సంవత్సరంలోనే ఉంటుందని చెప్పాను. దీని మీద ప్రొసీడింగ్స్ అనేవి త్వరలోనే రాబోతున్నాయి అనమాట. సో దివ్యాంగులకు సంబంధించి ముఖ్యంగా సదరం సర్టిఫికేట్ అనేది ఉండాలి. సదరం సర్టిఫికేట్ ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళు కొత్త పెన్షన్లకు అప్లై చేసుకునే దానికి అవకాశం అనేది రావడం జరుగుతుందన్నమాట. అలానే క్యాన్సర్ రోగులకు సంబంధించి మెడికల్ సర్టిఫికేట్ అనేది తెచ్చుకోవాలి. అదేవిధంగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు సంబంధించి కూడా మెడికల్ సర్టిఫికేట్ అనేది తెచ్చుకోవాలన్నమాట. సో దీనికి సంబంధించి మీరు ముందుగా డిఎంహెచ్ఓ ఆఫీస్లో ఒక అప్లికేషన్ కనుక ఇచ్చినట్లయితే, సో అదేవిధంగా దానికి రిలేటెడ్గా మీకు మెడికల్ సర్టిఫికేట్ అనేది జారీ అయితే అవుతుందన్నమాట. సో కాబట్టి దీని మీద నేను నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడతానండి. సో చాలామంది కూడా ఈ కొత్త పెన్షన్ గురించి అయితే అడుగుతున్నారనమాట. సో ఇక్కడ మనకు కేవలము దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, క్యాన్సర్ రోగులు మరియు దివ్యాంగులకు సంబంధించి మాత్రమే సో ప్రభుత్వం అయితే ఈ యొక్క అప్లికేషన్స్ అనేటివి ప్రొసీడింగ్స్ అనేటివి చేయబోతున్నట్లు అయితే మనకి ఇక్కడ సమాచారం అయితే అందించారనమాట.
సో కాబట్టి కొత్త పెన్షన్లు ఎవరికి వస్తాయి ఏంటనేది మీకు ఒకసారి క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మహిళలకు ఓకేనా. సో డ్వాక్రా మహిళలకు అయితే అవకాశం అయితే ఇచ్చారండి కొత్త సంవత్సరంలో. సో ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు పావలా వడ్డీకే రుణ పథకాలు అనేటివి ఇవ్వబోతున్నారనమాట. ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాలు అనేటివి అమల్లోకి అయితే రాబోతున్నాయి. సో పిల్లల చదువుల కొరకు అయితే ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం అనేది ఉపయోగపడుతుంది. సో గరిష్టంగా 2 పిల్లలకైతే ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ద్వారా లబ్ధిని అయితే చేకూర్చబోతున్నారు. సో మొదటి విడత కింద అయితే 10,000 నుంచి ₹1,00,000 వరకు సాయం అయితే అందిస్తారనమాట. నెక్స్ట్ రెండో విడత, మూడో విడత ఇలా మనకు విడతల వారీగా అయితే అమౌంట్ అనేది శాంక్షన్ అవుతుందన్నమాట. సో పాఠశాల మరియు కళాశాల ఫీజులకి అయితే ఈ యొక్క అమౌంట్ అనేది యూజ్ చేసుకోవాలని చెప్తున్నారు డ్వాక్రా మహిళలకు యొక్క పిల్లలకి సంబంధించి. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 4% అనేది వడ్డీ ఉంటుంది. 48 వాయిదాల్లో అయితే చెల్లించుకోవాలన్నమాట. సో ఇక్కడ మనం అప్లికేషన్స్ ఓపెన్ అయినటువంటి 48 గంటల్లోనే మీకు ఈ యొక్క అమౌంట్ అనేది చేరే అవకాశం అయితే ఉంటుందని చెప్తున్నారు. అలానే ఇక్కడ మనకు ఆడబిడ్డల పెళ్లికి వచ్చేసి ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారనమాట వచ్చే సంవత్సరంలో జనవరిలో అయితే. ఇక్కడ సభ్యురాలు యొక్క కుమార్తె వివాహానికి అయితే ఈ రుణ సదుపాయం అనేది అందిస్తున్నారు. మొదటి విడత కింద సేమ్ అదేవిధంగా ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకానికి సంబంధించి ఏ విధంగా అయితే ఇస్తున్నారో అలానే ₹10,000 నుంచి ₹1,00,000 వరకు సహాయం అనేది అందించబోతున్నారు. ఇక్కడ 4% అయితే ఉంటుంది. 48 వాయిదాల్లో చెల్లింపులు అయితే ఉంటాయన్నమాట. సో ఇలా ఈ యొక్క 2 పథకాలకు సంబంధించి ప్రభుత్వము 2026లో 2,000 కోట్లు అయితే ఖర్చు చేయబోతుంది అనమాట. సో సభ్యురాలు ప్రమాదంలో మరణిస్తే తీసుకున్న రుణం మొత్తం కూడా మాఫీ చేస్తామని చెప్తున్నారండి. సో కాబట్టి ఈ 2 పథకాల ద్వారా డ్వాక్రా మహిళలకు కొంచెం లబ్ధి చేకూరే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇలా ఈ పథకాలు అనేవి ఉన్నాయండి. అలానే కొన్ని ప్రోగ్రామ్స్ కూడా లాంచ్ చేయబోతున్నారనమాట. సో ముఖ్యంగా రైతులకు సంబంధించండి. సో రైతులకు సంబంధించి ఎవరికైతే గ్రామాల్లో రీసర్వే అనేది కంప్లీట్ అయిపోయిందో వాళ్ళకి కొత్త పట్టాదారు పాస్బుక్స్ అనేటివి పంపిణీ చేయబోతున్నారనమాట. సో ఎక్కడైతే గ్రామాల్లో రీసర్వే అనేది కంప్లీట్ అయిపోయిందో వారికి సంబంధించి కొత్త పట్టాదారు పాస్బుక్లు సంక్రాంతి నాటికి ఇస్తామని చెప్పి సో రీసెంట్గా కూడా మనకు మంత్రి గారు అయితే చెప్పడం జరిగిందనమాట. 22 లక్షల కొత్త పట్టాదారు పాస్బుక్స్ అనేటివి పంపిణీ చేసేందుకు రెడీగా ఉన్నాయని చెప్పి కూడా చెప్తున్నారనమాట. జనవరి నెల నుంచి అయితే స్టార్ట్ చేస్తారు. సో పంపిణీ అనేది జరుగుతుందన్నమాట. అలానే ఇక్కడ అంగన్వాడీ ఓకేనా. సో అంగన్వాడీలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో అంగన్వాడీ సిబ్బందికి సంబంధించి ఈ యొక్క సెల్ ఫోన్ అనేది ఓకేనా 5G మొబైల్ అనేది ఉచితంగా అయితే ఇవ్వబోతున్నారు అనమాట. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా రావడం జరిగిందండి. సో గుమ్మడి సంధ్యారాణి గారు అయితే చెప్పారు జిల్లాల వారీగా మేము ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తామని చెప్పారనమాట. సో కాబట్టి డ్వాక్రా మహిళలకు మరియు అంగన్వాడీ మహిళలకు గుడ్ న్యూస్ అయితే ఉందండి. అలానే పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి కూడా గుడ్ న్యూస్ అయితే ఉందన్నమాట. రైతులకు సంబంధించి మాత్రం పట్టాదారు పాస్బుక్స్ అనేటివి ఇవ్వబోతున్నారు. ఇలా ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అనేటివి రావడం జరిగిందండి. సో మీకు వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. అలానే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ నుంచి గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ మీద మీకు వివరంగా అయితే ఈ విధంగా వీడియోస్ రూపంలో అప్డేట్స్ అనేటివి అందిస్తూ ఉంటానన్నమాట. సో కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయి, రేషన్కి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయి. అదేవిధంగా సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మీకు అన్ని రకాలుగా మన ఛానల్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. సో డిస్క్రిప్షన్లో నేను టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది ఇస్తున్నానండి. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యేందుకు ట్రై చేయండి. ఎందుకంటే టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఇన్ఫర్మేషన్ అనేది ముందుగా మెసేజ్ రూపంలో ఫార్వర్డ్ చేస్తాను. ఆ మెసేజ్ రూపంలో వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ మీరు ముందుగా కూడా తెలుసుకునేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఆ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది అనుకుంటే నేను తప్పకుండా వీడియో అనేది చేసి ఇలా మన ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుందన్నమాట. ఓకేనా. సో జెన్యూన్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే ఫార్వర్డ్ చేస్తానండి. సో కొత్త సంవత్సరం కానుకగా మరియు సంక్రాంతి కానుకగా ప్రభుత్వం ఇస్తున్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవేనమాట. అలానే జనవరి నెలలో అమలు కాబోతున్నటువంటి ప్రభుత్వ పథకాలు కూడా ఇవేనండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.